రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో బీసీ సంఘాల 42% రిజర్వేషన్ కల్పించాలని సదాశివపేటలో సంపూర్ణంగా బంద్ ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దొంది వైఖరి అవలంబిస్తుందని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అటు కేంద్రం ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదని, బీసీలకు న్యాయం చేసే ఆలోచన కూడా లేదని బీసీ బంద్లో భాగంగా సదాశివపేటలో సంపూర్ణంగా బంద్ పాటించారని బీఆర్ఎస్ పట్టణ మండల నాయకులు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, మండల అధ్యక్షులు కొత్తగోళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైసలు సాయి కుమార్, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు ఈ బంద్ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట నాటకం ఈరోజు బయటపడింది. ఎందుకంటే గతంలో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా జీవో పాస్ చేసి ఎలక్షన్ కోదామని అనుకోవడం కేవలం బీసీలను మోసం చేయడమే అని చెప్పేసి అందరికీ స్పష్టంగా అర్థమైంది. గతంలో కేసీఆర్ గారు 32% స్థానిక ఎన్నికల్లో నిర్వహిస్తూ జీవో జారీ చేసిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ కోర్టు పోవడం వల్ల దానిపైన స్టే రావడం జరిగింది. ఈ విషయం తెలిసి కూడా కేవలం బీసీ ప్రజల్ని మోసం చేయడానికే ఈ జీవో ఇచ్చి కొత్త నాటకం జరిపిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ బీసీ జీవో ఇచ్చిన తర్వాత అందరు పార్టీలను తీసుకొని కేంద్రంలో ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. కానీ వారు చేసిన ధర్మం చూసుమంత్రంగానే ఇచ్చారు. ఆ ధర్నా కూడా రాహుల్ గాంధీ రాకపోవడం కూడా అందరూ మొన్ననే అసెంబ్లీలో స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ బీసీ చట్టాలు చేయడం ఈ విధంగా కాదు, ఏదైనా ఢిల్లీలోనే తేరాలి, సెంట్రల్ సపోర్ట్ లేని ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాదు అని తెలుసు. కేవలం వీళ్ళు అలది కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం అందరూ తెలుసు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఓట్లు అడగడానికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారనే విషయం అందరూ తెలుసు. కాబట్టి కొత్త నాటకం బీసీలను మోసం చేయడానికి ఒక కొత్త నాటకాన్ని ముందుకు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. విషయం ఈ రోజుతో బీసీ బిడ్డలకు అందరికీ అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇకపైన బీసీలను మోసం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ. బీసీ బంధు సోదరులందరూ కూడా 42% రిజర్వేషన్ గురించి పోరాటంలో అందరూ కూడా సమావేశమై యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42% బీసీలందరూ కూడా ఈరోజు ఏకకంఠంగా ముక్తకంఠంతో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మరి ఏదైతే అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి స్ఫూర్తిని 42% కాకుండా సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మరి అదే స్ఫూర్తిగా ఇంతవరకు కూడా రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుతో 42% అనేది ఈరోజు రిజర్వేషన్ కల్పిస్తే సామాజిక న్యాయం జరిగింది. బీసీలందరూ కూడా సముచిత న్యాయం జరుగుతున్న విషయాన్ని మనం అందరం కూడా ఏకీభవించి రాబోయే కాలంలో కూడా ఎంతటికైనా తెగించి బీసీ రిజర్వేషన్ 42% తెచ్చుకోవడానికి అందరం కూడా సమావేశమై పనిచేయాలంటూ ఈరోజు సదాశివపేట పట్టణమే కాకుండా మండల స్థాయి నుంచి అందరం కూడా ఏకకంఠంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ సందర్భంగా అందరం కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ బీసీల పట్ల ఇప్పటికి కూడా వివక్ష చూపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీసీలంతా ఏకకంఠంతో 42% ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ప్రభుత్వం పంపిందో ఏదైతే ఆ చట్టానికి సంబంధించి పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. అదే రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఏ రకంగా అయితే చెప్పి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామో అదే రకంగా మనం ఈరోజు ప్రచారం చేస్తూ క్రోడీకరిస్తూ అదే రకంగా మనం బీసీ యొక్క చట్టాన్ని కూడా సాధించుకోవడానికి మనం ఏకకంఠం చేసింది. ఏదైతే ఈ తప్పులు చేస్తూ ఉందో ఆ తప్పులన్నింటినీ మనం బీసీ ప్రజలుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు మేము బీసీల పక్షాన నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించామో అదే రకంగా బీసీ రిజర్వేషన్ కూడా సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.